కోడిగుడ్డు పచ్చిరొయ్యలు చిన్నవి పచ్చిరొయ్యలు అన్నమాట వండుతున్నా. ఇది ఒక కూర వండుతున్నా. చిన్నవి పచ్చిరొయ్యలు మన ఇంటి ముందుకు వస్తుంది కదా, చిన్న పచ్చిరొయ్యలు తీసుకున్నా. కోడిగుడ్లు పచ్చిరొయ్యలు వండుతున్నా. ఇది కూడా సింపుల్గా చేసేస్తాను. ఎలా చేస్తాను చూద్దాను. సింపుల్గా అయిపోతుంది. ఇది కూడా ఇది మనం కుక్కర్ పెట్టాం కదా, ఇది ఏం చేయాలంటే ఇలా తీయాలి. తీసి ఒక్కసారి మనం కదపాలి. ఇది ఒక గరిటె పెట్టి ఇట్లా కదిపితే అన్నం లేకపోతే ఇట్లా అట్టలు కింద గట్టిగా ఉంటుంది. ఇట్లా కదిపేస్తాం అనుకో మనకు మంచిగా చాలా బాగుంటుంది అన్నమాట. కుక్కర్ పెట్టినాక ఇట్లా తీసేయాలి. తీసేసి మళ్ళీ మూత పెట్టేస్తే వేడిగా ఉంటుంది, బాగుంటుంది. అంటే కట్ చేసిన పచ్చిరొయ్యలకి కూరకి పచ్చిరొయ్యలు కోడిగుడ్లు మన ఆంధ్ర స్పెషల్. ఆంధ్రాలో ఈ కూర కంపల్సరీగా వండుతారు. చుట్టాలు వస్తే కంపల్సరీగా పచ్చిరొయ్యలు కోడిగుడ్లు ఉండాలి. ఎన్ని కూరలు వండినా, ఫిష్ వండినా, మటన్ వండినా కానీ పచ్చిరొయ్యలు కోడిగుడ్లు కంపల్సరీగా వండుతాం. ఇది ఆంధ్ర స్పెషల్ అన్నమాట. సింపుల్గా చేసేస్తున్నా. పచ్చిరొయ్యలు అల్లం పేస్ట్ చేస్తున్నా. కొంచెం పచ్చి మసాలా వేస్తా, కొంచెం వేస్తా, ఎక్కువ నాకు ఇష్టం ఉండదు అన్నమాట. ఒక్కొక్క కూర ఒక్కొక్కలాగా ఇష్టం ఉండదు. కొంచెం వేస్తాను అంతే. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు కొంచెం వేస్తా. కొన్ని వాటిలో కరివేపాకు వేసుకోవాలి, దాని ఫ్లేవర్ తెలియాలి. ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు వేసేస్తున్నాం. మనం ఉప్పు కారం వేద్దాం. కొంచెం మగ్గుతూ ఉంటుంది కదా, ఉప్పు కారం వేసేద్దాం. కారం మనకి సరిపడినంత, మనం తినగలిగినంత ఉంటే. ఒక్కొక్కరు కారం ఒక్కొక్కలా ఉంటుంది. కొంచెం ఒక్కొక్కరు గట్టిగా రెడ్ కలర్ మిరపకాయలు కొంచెం కాటు ఎక్కువ పట్టించుకుంటారు, కొంచెం తెల్లగా ఉంటాయి. కొంచెం ఒక్కొక్కరు కారం ఉంటుంది. మనం చూసుకుని వేసుకోవాలి. ఉప్పు కూడా మనకు సరిపడినంత. మేమైతే ఉప్పు చాలా తక్కువ తింటాం, మీరు చూసుకుని వేసుకోండి. దీంట్లో కోడిగుడ్డు వేసేద్దాం. కోడిగుడ్లు కూడా వేసేసి కొంచెం మగ్గుతా ఉండగా వేసేసాం. సరిపడినంత ఎసరు వేసేసుకుంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటే మంచిగా మసాలాలు అంతా కలిపి ఉడుకుతుంది. దీని దగ్గరికి అయినాక ఇంకా దింపేసుకోవటం మనం. ఇప్పుడు తర్వాత సరే కూర మంచిగా ఇట్లా దగ్గరికి అయిపోయింది. కోడిగుడ్లు పచ్చళ్ళు మన స్పెషల్. గరం మసాలా వేసాను నేను, ధనియాలు జీలకర్ర గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు ఇలా ఉండగానే మనం కొంచెం దింపేసుకోవాలి. ఇంతే, ఓకేనా. కోడిగుడ్డు పచ్చళ్ళు కూడా సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మీరు కూడా ఎలా ఉందని చూసారు కదా, ట్రై చేసి అలాగే నేను చూపించినట్టే వండుకోండి. మీరు కూడా వండుకొని కామెంట్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ కనిజం, మీ లక్ష్మి. బై మా.